హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ని కోసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నిమ్మకాయలండి. ఇలా 4 నిమ్మకాయలు తీసుకొని వాటిని రసం పిండి ఇలా రసాన్ని పిండేసుకోవాలండి. నిమ్మకాయల నుంచి అందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేనైతే లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నానండి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బాస్మతి బియ్యం అండి. బాస్మతి బియ్యంతో టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి రైస్ బిర్యానీ వండుకుంటే. అయితే ఇప్పుడు వచ్చేసి చికెన్ అండి. ఈ చికెన్ని కూడా ఈ విధంగా ఫ్రెష్గా కడుక్కోవాలండి. నేనైతే 2 kg చికెన్ తీసుకున్నా. ఫ్రెష్గా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకొని అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ మసాలాలు అన్నీ వేసుకోవాలండి. నేనైతే ఇంటి హోమ్ మేడే వేసుకుంటా అండి అన్ని మసాలాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పౌడర్, కారం, ఉప్పు అన్నీ రుచికి తగ్గ అన్నీ సరిపడే వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి పెరుగు అండి. నేనైతే 1/2 kg పెరుగు తీసుకున్నా. ఇలా మెత్తగా పెరుగు చితికిన తర్వాత మెత్తగా చేసుకొని ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకోవాలి. ముక్కలకి మంచిగా కలపాలండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు గిన్నెలో ఎసరు పెట్టేయాలండి బిర్యానీ అన్నం వండడానికి. బాస్మతి రైస్కి ఇప్పుడు అందులో గరం మసాలాలు వేసుకోవాలండి. షాజీరా, లవంగ్, ఇలైచి, దాల్చిన ఇవన్నీ వేసుకోవాలి. ఇంకోటండి, బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, జాపత్రి, జాజికాయ అంటారు కదా, ఇవన్నీ వేసుకోవాలండి. ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ. హోటల్ స్టైల్లో వస్తుందండి. ఇందులో జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. మెయిన్గా బిర్యానీలో అయితే జీలకర్ర పొడి వేస్తేనే హోటల్ స్టైల్ లెక్క సూపర్ వస్తుందండి బిర్యానీ అసలు. ఈ విధంగా అన్నం 75% ఉడికిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ముక్కలన్నీ ఇప్పుడు బిర్యానీ దమ్కు పెట్టుకోవాలండి. ఇందులో కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ఇవన్నీ వేసి ఇలా వేసుకొని ఒక లేయర్ అన్నం వేసుకొని దానిపైనుంచి మళ్ళీ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా వేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టి దమ్ చేసుకోవాలండి. ఇలా దమ్ చేసి చూడండి ఎలా వచ్చిందో బిర్యానీ. ఆ ఎల్లో ఫుడ్ కలర్ చూశారు కదండి, ఎంత బాగుందో. ఎలా వచ్చింది చూడండి బిర్యానీ. చాలా అంటే చాలా టేస్ట్ గుమ్మగుమ్మలాడిపోతుందండి. సూపర్గా వచ్చింది. మీరు కూడా